ఉదయం యేసుక్రీస్తు పస్కా ఆచరించినటువంటి విధానం, ఆ పస్కాలో ఉన్నటువంటి రకరకాల పదార్థాలు, వాటి వెనకాల ఉన్నటువంటి అర్థం చూసాం. और सुबह के वक्त हमने फसह के विषय में उसके विधि विधान को और उसके नियमों को और उसमें कितने प्रकार के जो है विषय है या फिर खाने की पदार्थ है और किस प्रकार से उसको नियम से लेनी चाहिए, इस बात को हम लोगों ने सीखा और जाना। ఈ సమయంలో యేసుక్రీస్తు పస్కాను భుజించిన తర్వాత ఏం చేశాడు అన్నది ఆలోచిద్దాం. और इस वक्त आज शाम के समय जो है प्रभु यीशु मसीह उस फसह के भोजन के पश्चात उन्होंने क्या किया, इस विषय को लेकर हम मनन करेंगे। మత్తయి సువార్త 26వ అధ్యాయము 30వ వచనం. सुसमाचार उसका 26 अध्याय 30వ వచనం. और उसका 30वें वचन। మత్తయి సువార్త 26వ అధ్యాయం 30వ వచనంలో, मत्ती उसका 26 अध्याय का 30वें वचन में, అంతట వారు కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి. फिर वे भजन गाकर जैतून पहाड़ पर गए। పస్కాను ముగించుకున్న తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 12 మంది శిష్యులను వెంటబెట్టుకొని కిద్రోను వాగు దాటి ఒలీవల కొండకు వెళ్ళాడు. అంతకంటే ముందుగా ఆయన కీర్తన పాడాడంట. और फसह के पर्व को मनाने के बाद जो है वे जैतून पहाड़ की ओर चले। उससे पहले वे लोग जो है भजन गाए कहकर यहाँ पे बताया जा रहा है। ఒలీవల కొండకు వెళ్ళిన తర్వాత ఏమి చేశాడు అన్నది ఇప్పుడు మనం చూడబోతున్నాం. और जैतून पहाड़ को जाकर वहाँ पे क्या किए हैं, इस विषय के बारे में हम जो है जानेंगे आज शाम। 36వ వచనం నుంచి 36 वचन से 46వ వచనం వరకు ఉన్న సందర్భాన్ని చదువుతున్నాను. और 46 वचन तक जो है जो बातें हैं उन सबको हम जानेंगे। అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి, నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని శిష్యులతో చెప్పి, పేతురును జెబెదయి 2 కుమారులను వెంటబెట్టుకొని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకువగా ఉండడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి, తండ్రి, నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన మరలా శిష్యుల యొద్దకు వచ్చి వారు నిద్రించుట చూచి, ఒక గడి అయినను నాతో కూడా మేల్కొని ఉండలేరా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనమని పేతురుతో చెప్పి మరలా 2వ మారు వెళ్ళి, నా తండ్రి, నేను దీనిని త్రాగితేనే గాని ఇది నా యొద్ద నుండి తొలగిపోవట సాధ్యము కాని ఎడల నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థించి తిరిగి వచ్చి వారు మరలా నిద్రించుట చూచెను. ఏలయనగా వారి కన్నులు భారముగా ఉండెను. ఆయన వారిని మరలా విడిచి వెళ్ళి ఆ మాటలే చెప్పుచు 3వ మారు ప్రార్థన చేశాను. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇక నిద్రపోయి అలసట తీర్చుకునుడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది, మనిషి కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు, లెండి వెళ్ళుదుము, ఇదిగో నన్ను అప్పగించేవాడు సమీపించి ఉన్నాడని వారితో చెప్పెను. ఇక్కడ యేసుక్రీస్తు ఒలీవల కొండకు వెళ్ళి అక్కడ ఆయన చేస్తున్నటువంటి పని ఏంటో పేర్కొనబడింది. और यीशु फसह के पर्व के बाद जैतून पहाड़ पर जाने के बाद में उसके बाद की जो कार्य है यहाँ पे हम लोगों ने पढ़ते हुए जाने हैं। 36వ వచనంలో, అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటుకు వచ్చి, और 36वें वचन में तब यीशु अपने चेलों के साथ गेत्सेमनी नामक एक स्थान में आया। 30వ వచనంలో కీర్తన పాడి ఒలీవల కొండకు వెళ్ళిరి అని, 36వ వచనంలో గెత్సమనే అనబడిన చోటుకు వచ్చి అని వ్రాయబడింది. और 30वें वचन में जो है भजन गाते हुए जैतून पहाड़ पर गए।
36वें वचन में तब यीशु चेलों के साथ गेत्सेमनी के बाग के स्थान में आए करके लिखा गया है। గెత్సమనే అనబడిన చోటు ఎక్కడుంది? और ये गेत्सेमनी स्थान कहाँ पर है? యెరూషలేము మందిరానికి తూర్పు వైపున కిద్రోను వాగు దాటిన తర్వాత ఒక చిన్న కొండ ఉంది. और यरूशलेम से थोड़ा से आगे बढ़कर पूरब की ओर जो है ये गेत्सेमनी स्थान पाया जाता है। ఆ కొండ పేరు ఒలీవల కొండ. और उस पहाड़ का नाम है जैतून पहाड़। ఆ ఒలీవల కొండ మీద ఒలీవల చెట్లు ఉంటాయి. और उस जैतून पहाड़ पर जैतून के पेड़ पाए जाते हैं। ఆ ఒలీవ చెట్లకు కాసేటువంటి ఒలీవ పండ్లన్నింటినీ గానుగా ఆడించి తైలం తీసేటువంటి స్థలం దాని క్రింది భాగంలో ఉంది. और इस प्रकार से उस जैतून पहाड़ पर जो है जैतून का पेड़ है, जैतून के फलों को जो है वे तोड़कर उसमें से जो है ताज़ा तेल निकालते हैं। वो उस स्थान जो है कहलाता है। ఆ స్థలాన్ని గెత్సమనే అని పిలుస్తారు. उसी स्थान का नाम है गेत्सेमनी। గెత్సమనే అంటే ఆయిల్ ప్రెస్ అని. और गेत्सेमनी का नाम का अर्थ होता है तेल का स्थान। గానుగా ఆడించే స్థలం. वहाँ पे एक चक्की होती है ना, तेल निकालने की चक्की होती है, वहाँ पे वो स्थान है। గానుగా ఆడించే పద్ధతి గురించి మనందరికీ తెలిసిందే కదా. और इसलिए हम लोग जानते हैं जो तेल निकालते हैं या फिर और भी बहुत सी चीजें होती हैं जो चक्की पीस कर उसमें से वो पदार्थ निकाली जाती है। 36వ వచనం. 36 वचन। అంతటా యేసు వారితో కూడా గెత్సమనే అనబడిన చోటికి వచ్చి तब यीशु अपने चेलों के साथ गेत्सेमनी नामक एक स्थान में आया। నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చు వరకు మీరు ఇక్కడ కూర్చుండడని శిష్యులతో చెప్పి और अपने चेलों से कहने लगा यहाँ बैठे रहना जब तक मैं वहाँ जाकर प्रार्थना करूं। యేసుక్రీస్తు గెత్సమనే చోటుకు వచ్చి రాతివేత దూరం వెళ్ళే కంటే ముందుగా మిగిలిన శిష్యులందరినీ దూరంగా ఉంచి తాను ఒక్కడే రాతివేత దూరం వెళ్ళి ప్రార్థనకని మోకరించాడు. यीशु मसीह उस गेत्सेमनी के स्थान में आया और चेलों को वहाँ पे ठहरा दिया रखा और एक ढेले फेंकने की दूरी तक जो है जाकर यीशु मसीह वहाँ प्रार्थना करने लगा। పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి पतरस और जब्दी के दोनों पुत्रों को वो अपने साथ लिया। మొత్తం 12 మంది అపోస్తలులైతే అందులో 9 మందిని ఒక చోట విడిచిపెట్టాడు. పేతురును జెబెదయి ఇద్దరు కుమారులు అంటే పేతురు, యాకోబు, యోహాను ముగ్గురిని ఇంకాస్త ముందుకు తీసుకుని వెళ్ళి అక్కడ విడిచిపెట్టి వారి దగ్గర నుంచి రాతివేత దూరం వెళ్ళి అక్కడ యేసుక్రీస్తు మోకరించాడు. और यीशु 12 चेलों के साथ उस गेत्सेमनी के स्थान में गया और वहाँ पे 9 चेलों को छोड़ दिया और थोड़ा और आगे जो है चलते चलते याकूब और जब्दी के दोनों पुत्रों को यानी याकूब और यूहन्ना को लेकर जो है वो और थोड़ा आगे गया और वहाँ पे उनको छोड़कर ढेले फेंकने की उतनी दूर जो है उनसे वो आगे बढ़ गया। అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నాడు. और वहाँ वो पहुँचकर यीशु प्रार्थना करने लगा। ఎందుకని యేసుక్రీస్తు ప్రార్థన చేసేదాన్ని పేతురు, యాకోబు, యోహాను దగ్గరగా చూడాలని యేసుక్రీస్తు ఇష్టపడ్డాడు. और इस प्रकार से जो है पतरस और यूहन्ना और याकूब को क्यों परमेश्वर यीशु मसीह ने चाहा कि वो उसके प्रार्थना करने को जो है उस समय को वो देख सके। మొట్టమొదటిగా पहली बात है పేతురు ప్రారంభ సంఘానికి పెద్ద. और प्राचीन कलीसिया के लिए पतरस वो प्राचीन था। తలక్రిందులుగా సిలువ వేయబడినటువంటి హతసాక్షి. और पैर ऊपर और सर नीचे कह कर जो है सूली पे मरने वाला वो पहला व्यक्ति था। యేసుక్రీస్తు పరలోకానికి ఆరోహణమైన తర్వాత యేసుక్రీస్తు స్థానాన్ని తీసుకుని మిగిలిన వారిని నడిపించే బాధ్యత యేసుక్రీస్తు వారి కొరకు తలక్రిందులుగా సిలువ వేయబడే ఆ బాధ్యత పేతురుది కాబట్టి और यीशु मसीह के क्रूसीकरण के बाद उसके जी उठने के बाद जो है यीशु मसीह वो स्वर्गारोहण होने के बाद वो स्थान को जो है पतरस ने लिया और पतरस लेकर जो है अपने सारे साथियों को वो चलाने लगा और चलाते चलाते प्रभु यीशु मसीह के नाम से जो है उसने सर नीचे और पैर ऊपर करके जो है वो उसके लिए बलि हो गए। కనుక పేతురుని యేసుక్రీస్తు ప్రార్థన చేసే దగ్గరికి ఆయన అనుమతించాడు.
इसीलिए प्रभु यीशु मसीह ने पतरस को वो जिस जगह में प्रार्थना कर रहा था उसके पास रहने के लिए उसे इजाजत दिया था। రెండవదిగా యాకోబును కూడా ఆయన ప్రార్థనని దగ్గర నుంచి చూసే అవకాశం ఇచ్చాడు. और उसी रीति से पतरस को भी उसके पास जब उसने आने दिया इसलिए कि वो प्रार्थना करते समय वो देखे। కారణం అపోస్తలుల 12 మందిలో మొట్టమొదటిగా హతసాక్షి అయింది యాకోబు కాబట్టి. और क्योंकि प्रेरितों में से यानी इन चेलों के में से जो है पहला जो कि कुर्बान होने वाला ये याकूब था। మూడవదిగా యోహాన్ను కూడా ఆయన ప్రార్థనని దగ్గర నుంచి చూడనిచ్చాడు ఆయన. तीसरे व्यक्ति यानी यूहन्ना को भी जो है उसने अपने समीप रखा जहां वो प्रार्थना कर रहा था। కారణం అపోస్తలులందరిలో చివరి వరకు బ్రతికిన వ్యక్తి అపోస్తలుడైన యోహాను. और क्योंकि सारे प्रेरितों में जो है अंत तक जीवन जीने वाला ये याकूब में से याकूब था। దీని నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే आखिरी तक रहने वाला वो यूहन्ना था। क्षमा करें। ఈ మూడు విషయాల నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి అంటే और इन तीनों व्यक्तियों में से और इन तीनों विषय में से सीखने की बात हमारे लिए ये है యేసుక్రీస్తుని దగ్గర నుంచి ఎవరైతే గమనిస్తారో వాళ్ళు ప్రత్యేకమైన వ్యక్తులుగా తయారవుతారు. और यीशु मसीह को जो कोई पास से देखेगा समझेगा वो विशेष व्यक्ति कहलाएगा। నా యేసుక్రీస్తుని నిలువుగా సిలువ వేశారు, मेरे यीशु मसीह को वो सर ऊंचा करके जो है पैर नीचे करके उनको सूली पे चढ़ाया गया था। నన్ను కూడా మీరు నిలువుగా సిలువ వేస్తే నేను యేసుక్రీస్తు ఒకటేనా? కాదు కాదు, నన్ను తలకిందులుగా సిలువ వేయండి అనే ధైర్యం రావాలంటే యేసుక్రీస్తు శ్రమల్ని దగ్గర నుంచి చూడాల్సిందే. और जिस रीति से यीशु मसीह को जो है सीधा सीधा सूली पे चढ़ा दिया गया और मैं भी यदि सूली पे चढ़ना मुझे भी यदि सूली पे चढ़ा दिया जाए यीशु की तरह तो मुझ में और यीशु में क्या फर्क होगा? इसलिए नहीं, मुझे जो है सिर नीचे करके पैर ऊपर करके मुझे सूली पे चढ़ाया जाए कहकर वो उसके साथ रहकर ये सीखा। యేసు ప్రభు కోసమని మొట్టమొదటిగా తలదించుకునే ధైర్యం రావాలంటే యేసు ప్రభుని దగ్గర నుంచి చూడాల్సిందే. और इस रीति से यीशु मसीह के लिए जो है धैर्य के साथ में उसके लिए कुर्बान होने के लिए अगर चाहते हैं तो यीशु मसीह को करीब से देखना है। యేసుక్రీస్తు కోసమని పద్మాసు ద్వీపంలో పరవాసిగా ముసలితనంలో కూడా సాక్షిగా నిలవబడాలి అంటే యేసుక్రీస్తు శ్రమల్ని దగ్గర నుంచి చూడాల్సిందే. और उस पद्मस टापू पे रहकर जो है उस बुढ़ापे के हालत में भी जो है उसने उस दर्शन को देखने वालों में से उस प्रकार का दर्शन देखना है तो प्रभु यीशु मसीह के साथ रहना है। 37వ వచనం 37 वचन को देखेंगे। పేతురును జెబెదయి ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖపడుటకును చింతాక్రాంతుడగటుకును మొదలుపెట్టెను. అప్పుడు యేసు, మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండడని వారితో చెప్పి वो पतरस और जबदी के दोनों पुत्रों को साथ ले गया और उदास और व्याकुल होने लगा। तब उसने उनसे कहा, मेरे जी बहुत उदास है, यहाँ तक कि मेरा प्राण निकला जा रहा है, तुम यहीं ठहरो और मेरे साथ जागते रहो। యేసుక్రీస్తుని సిలువెక్కించిన తర్వాత यीशु मसीह को सूली चढ़ाने के बाद ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు ఆయన శ్రమపడిన మీదట 3 గంటల తర్వాత ఆయన ప్రాణం విడిచాడు అని మనందరికీ తెలుసు. सुबह 9 बजे से लेकर दोपहर तक जो है यानी 3 बजे तक उनको ताड़ना देते गए और उनको सूली पर जो है चढ़ाकर जो है उनको जो है 3 घंटा तक जो है बहुत ही ताड़ना दिए और उस 3 घंटे में जो है उसके प्राण निकलने के समय हो गई थी। కానీ ఇక్కడ యేసుక్రీస్తు అరెస్ట్ కాకంటే ముందుగానే, ఆయన మీద ఒక్క దెబ్బ కూడా పడకంటే ముందుగానే ప్రాణం పోయేంతగా నేను దుఃఖంలో మునిగిపోయాను అంటున్నాడు ఆయన. और प्रभु यीशु मसीह गिरफ्तार होने से पहले और ये सारे ताड़नाएं और ये सारे सताव से पहले प्रभु यीशु मसीह कहता है कि मेरे जी में जी नहीं है और मुझे घबराहट सी हो रही कहने लगा। ఆయన ప్రాణం పోయేంతగా ఆయన దుఃఖంలో మునిగిపోయేంత ఏముంది ఆయన దగ్గర? और ऐसी क्या बात थी जिसके वजह से जो है वो कह रहा है कि मैं बहुत व्याकुल हूँ और मेरे जी में जी नहीं रहा, मेरा प्राण निकला जा रहा है, ऐसी क्या बात थी? 39వ వచనం 39 वचन को देखेंगे। కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు
నీ చిత్తమే నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. फिर वो थोड़ा और आगे बढ़कर मुंह के बल गिरा और ये प्रार्थना की, हे मेरे पिता, यदि हो सके तो ये कटोरा मुझसे टल जाए, तो भी जैसा मैं चाहता हूँ वैसा नहीं, परंतु जैसा तू चाहता है वैसे ही हो. నా తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అని యేసుక్రీస్తు 3 సార్లు ప్రార్థన చేశాడు. और हे पिता, अगर हो सके तो ये कटोरा मुझसे टल जाए कहकर ये विषय लेकर 3 बार उसने पिता से प्रार्थना की थी. శరీరధారిగా ఉన్నప్పుడు శరీరాన్ని బట్టి యేసుక్రీస్తు బలహీనుడు గనక, और शारीरिक रीति से रहने के समय में प्रभु यीशु मसीह शारीरिकता से जो है वो दुर्बल हो गए. శరీరానికి కొన్ని పరిమితులు ఉంటాయి, కొన్నింటి భరించలేదు. और शरीर के लिए कुछ एक सीमाएं होती है, जो कुछ बात जो है सह नहीं सकता. తండ్రి, సాధ్యమైతే, कहता है पिता, अगर हो सके, సాధ్యమైతే. अगर हो सके, దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉంటుందా? क्या परमेश्वर को कुछ भी असंभव जैसी बात हो सकती है? నోటి మాటతో భూమి ఆకాశాలను సృజించిన దేవునికి అసాధ్యం ఏదైనా ఉంటుందా? मुंह के शब्दों से जो है धरती और आकाश को रचने वाले, उसके लिए कुछ भी असंभव हो सकता है क्या? ఉంటుందా? क्या हो सकती है? ఉండకపోతే యేసుక్రీస్తు ఎందుకు అంటున్నాడు ఆ మాట? तो अगर नहीं है तो यीशु मसीह ये बात उससे क्यों ऐसा कहा? ఖచ్చితంగా దేవునికి సాధ్యం కానిది ఏదో ఉంది, దానికోసం యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్నాడు. वास्तव में कुछ ऐसी बात है जो प्रभु परमेश्वर के लिए असंभव वाली बात है, इसीलिए प्रभु यीशु मसीह ने ये प्रार्थना की थी पिता से. ఏమి సాధ్యం కాదు అంటే, और वो क्या है जो असंभव वाली बात है? యేసుక్రీస్తు శ్రమలు అనుభవించకుండా, సెలవు మీద మరణించకుండా మానవుడికి రక్షణ అసాధ్యం. और प्रभु यीशु मसीह बिना ताड़ना सहे, बिना क्रूस पे मरे मनुष्य जाति का उद्धार नहीं है. ప్రపంచంలో కొన్ని వందల విశ్వాసాలు ఉన్నాయి. और इस प्रकार से संसार में जो है कई 100 ऐसे विषय हैं जो कि विश्वास करने वाली बात जैसी होती है. ప్రతి విశ్వాసి దగ్గరికి వెళ్ళి నీ విశ్వాసం యొక్క గొప్పతనం చెప్పు అని అడిగితే, और हर एक कोई विश्वासी के पास में जाकर अगर पूछा जाए तो कि आपका विश्वास किस पर है, कैसी है, ప్రపంచంలోనే నా విశ్వాసమే గొప్పది, ప్రపంచంలో నా విశ్వాసమే గొప్పది, इस संसार में जो है मेरा विश्वास सबसे बढ़कर है, ఈ విశ్వాసం ద్వారానే మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి లేదా మోక్షానికి వెళ్ళాలి, इस विश्वास के द्वारा जो है मुझे परमेश्वर तक पहुंचना है, मोक्ष में जाना है. ఇలా ఆయా విశ్వాసాలకు సంబంధించిన వ్యక్తులు సమాధానం ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. और ऐसे ऐसे विश्वासियों से जो है हम उत्तर को पाते हुए देखते हैं. యేసుక్రీస్తు ఎదురుగా ఒక గిన్నె ఉందంట. यीशु मसीह के सामने में एक पात्र है, ये कटोरा है. తండ్రి, ఈ గిన్నె నేను తాగితే తప్ప మానవుడికి రక్షణ, ఈ గిన్నెలోనిది నేను త్రాగితేనే మానవుడికి రక్షణ వస్తుంది, దీన్ని త్రాగకపోతే రక్షణ రాదు, దీనిని తాగకుండా మానవుడికి రక్షణ సాధ్యమైతే ఈ గిన్నెని నా యొద్ద నుంచి తొలగించు. हे पिता, ये कटोरा पीने से ही मनुष्य जाति का उद्धार हो सकता है, या फिर नहीं पीने से भी अगर उद्धार हो सकता है. अगर ऐसे तेरे लिए संभव है तो प्रभु जी ये कटोरा हटा ले. తండ్రి, ఈ గిన్నె నా దగ్గర నుంచి తొలగించండి సాధ్యమైతే. ఒకసారి ప్రార్థన చేశాడు. और इसलिए से प्रार्थना किया, अगर हो सके तो पिता ये कटोरा मेरे सामने से हटा दे. రెండవసారి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి. दूसरी बार भी यही प्रार्थना किया, हे पिता हो सके तो ये कटोरा मेरे सामने से हटा दे. మూడవసారి, తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి. तीसरी बार भी यही प्रार्थना उसने की, हे पिता हो सके तो ये कटोरा हटा दे मेरे सामने से. 3 సార్లు ప్రార్థన చేసిన తర్వాత ఆ గిన్నె ఆయన దగ్గర నుంచి తొలగిపోలేదు. और 3 बार प्रार्थना करने के बाद वो पात्र या फिर वो कटोरा उसके सामने से नहीं हटी. ఆ గిన్నె ఆయన దగ్గర నుంచి తొలగిపోలేదు అంటే మానవుడికి రక్షణ ఆ గిన్నె తాగితేనే వస్తుంది, కానీ ఆ గిన్నెని పక్కకి నెడితే రాదు. और इस प्रकार से वो 30 बार प्रार्थना करने के बाद भी जब वो कटोरा नहीं हटा, इसीलिए वो कटोरा पिया जाएगा तो ही जो है मनुष्य जाति का जो है उद्धार होगा, अगर नहीं पिएगा तो उसका उद्धार नहीं है.
యోహాను సువార్త 14వ అధ్యాయము यूहन्ना रचित सुसमाचार उसका 14वें अध्याय 6వ వచనం. और यूहन्ना उसका 14 का 6 वचन को देखेंगे। यूहन्ना 14:6। యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. यीशु ने उससे कहा, मार्ग और सत्य और जीवन मैं ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुँच सकता। ఈ మాట చెబుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ద్వారానే పరలోకమా, మా విశ్వాసం ద్వారా వెళ్ళలేమా అని మనం మత ప్రచారం చేస్తున్నట్టుగా, మనం ఎదుటి వ్యక్తిని భయపెడుతున్నట్టుగా ప్రజలు భావిస్తూ ఉన్నారు. और इस प्रकार से जो है, क्या ये वचन के अनुसार प्रभु यीशु मसीह ही द्वार है, उसके बिना क्या कोई भी प्रवेश नहीं कर सकता है? ऐसे प्रचार जब होती थी तो बहुत से जो है धर्म गुरु लोग जो है इस बात को जो है वे लोगों ने नहीं मानते थे। అపోస్తలుల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనంలో, प्रेरितों के काम नामक पुस्तक उसका 4 अध्याय 4వ అధ్యాయం 12వ వచనం, 4 अध्याय का 12वां वचन, प्रेरित 4 अध्याय का 12वां वचन। మరి ఎవరి వలనను రక్షణ కలుగదు, ఈ నామముననే మనం రక్షణ పొందవలెను, కానీ ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. किसी दूसरे के द्वारा नहीं, क्योंकि स्वर्ग के नीचे मनुष्यों में और कोई दूसरा नाम नहीं दिया गया है जिसके द्वारा हम उद्धार पा सकें। ఆకాశం కింద యేసుక్రీస్తు నామములో తప్ప మనిషికి రక్షణ లేదు అని పేతురు చెబుతున్నాడు. और पतरस कहता है कि आकाश के नीचे दूसरा कोई और नाम नहीं दिया गया, केवल यीशु मसीह के द्वारा ही जो है उद्धार प्राप्त हो सकता है। ధర్మశాస్త్రాన్ని అంతా మనం చదివితే और पूरी इस धर्म पुस्तक को यदि पढ़ ले हम, మనకు వచ్చే సారాంశం ఏంటి అంటే, और हमको इससे जो निचोड़ मिलता है वो ये है। హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం, और इब्रानियों उसका 9 का 22, 9వ అధ్యాయం 22వ వచనం. 9 का 22 देखेंगे। इब्रानियों 9 का 22। మరియు ధర్మశాస్త్ర ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడుననియు, రక్తము చిందింపకుండా పాపక్షమాపణ కలగదనియు సామాన్యముగా చెప్పవచ్చును. सच तो ये है कि व्यवस्था के अनुसार प्रिय सब वस्तुएं लहू के द्वारा शुद्ध की जाती है, और बिना लहू बहाए पापों की क्षमा नहीं। ధర్మశాస్త్రాన్ని అంతటిని మనం చదివినప్పుడు వచ్చే సారాంశం, రక్తం చిందింపబడకుండా పాపక్షమాపణ లేదు. पूरी इस व्यवस्था की इस धर्म पुस्तक को यदि पढ़ ले तो उसमें जो है सारा अंश यानी ये निचोड़ जो है, यानी हर मानव जाति का जो है पाप क्षमा यदि होनी है तो बिना लहू बहाए पाप क्षमा नहीं हो सकती है। మొదటి వర్తమానంలో మనం చూసుకున్నట్టుగా और जैसे कि पहले के समय में जब हम देखते हैं యేసుక్రీస్తు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చాడు. और यीशु मसीह परमेश्वर के मेमने के रूप में संसार में वो आए। దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు గెత్సమనే తోటలో, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించండి. परमेश्वर के मेमने के रूप में संसार में आया यीशु मसीह, और वही यीशु मसीह गेत्सेमनी के बाग में प्रार्थना पिता से कर रहा है कि हे पिता, अगर हो सके तो ये कटोरा मेरे सामने से हट जाए। ధర్మశాస్త్రంలో కొన్ని లక్షల జంతువులు బలైపోయాయి. और धर्म पुस्तक में जो है कई हजार जानवर जो है बलि किया गया, కనీసం ఒక్క వ్యక్తి కూడా నీతిమంతుడిగా తీర్చబడలేదు. लेकिन कम से कम एक भी व्यक्ति जो है धर्मी नहीं गिना गया। కనుక వాక్యమైన దేవుడు శరీరధారిగా ఈ లోకానికి రావాల్సి వచ్చింది. और परमेश्वर यानी यीशु मसीह जो वचन है वो देहधारी होकर इस धरती पे वो प्रकट हुए। ఆయన ఈ లోకానికి వచ్చింది ఆయన జీవితాన్ని ఆయన జీవించి వెళ్ళడానికి కాదు. और वो इस संसार में आए इसलिए नहीं कि वो अपने जीवन अपने तरीके से जी कर जो है चले, మనందరి పాపాల కోసం బలి కావడానికి వచ్చాడు. हमारे सारे लोगों के पापों से जो है छुटकारा देने के लिए वो कुर्बान या फिर बलि होने के लिए वो आ गए। యేసుక్రీస్తు అంటున్న మాట, తండ్రి సాధ్యమైతే, నేను బలి కాకుండా మానవుడికి రక్షణ సాధ్యమైతే, నేను బలి కాకుండా మానవుడు పరలోకానికి రావడం సులభమైతే, సాధ్యమైతే ఈ గిన్నె నా ఎదురు నుంచి తొలగించండి.
और यीशु मसीह प्रार्थना करके कहता है कि हे पिता, अगर मेरे बलिदान के द्वारा अगर मनुष्य जाति का पाप से छुटकारा होता है तो ये हटा दे। हे पिता, अगर तू चाहता है कि मनुष्य जो है बिना मेरे बलिदान के द्वारा स्वर्ग पहुंच सकता है तो ये कटोरा हट जाए। 3 సార్లు ప్రార్థనని దేవుడు తిరస్కరించాడు. और 3 बार इस रीति से परमेश्वर यीशु मसीह ने जो है अपने पिता से प्रार्थना करते हुए हम देख सकते हैं। ఈ 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ये 3 बार जब वो प्रार्थना करते थे, వైద్యుడైన లూకా ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన కండిషన్ ఏంటి, ఎలా ఉంది ఆయన పరిస్థితి అని రాస్తున్నాడు. और इस प्रकार से जो है लूका जो वैद्य था, वो प्रभु यीशु मसीह का चेला था, वो किस प्रकार से जो है प्रभु यीशु मसीह के इन सारे प्रतिक्रियाओं को जो है लिख कर वो हमारे सामने में रखा। లూకా సువార్త 22వ అధ్యాయం 44వ వచనం. लूका रचित सुसमाचार 22 अध्याय उसका 44 वचन को देखेंगे। लूका 22 उसका 44। ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. 22వ అధ్యాయం 44వ వచనం. यह यत्न संकट में व्याकुल होकर और भी हार्दिक वेदना से प्रार्थना करने लगा और उसका पसीना मानो लहू की बड़ी बड़ी बूंदों के समान भूमि पर गिर रहा था। యేసుక్రీస్తు ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన చర్మం కింద ఉన్నటువంటి చిన్న చిన్న రక్తనాళాలు చిట్లిపోయి చెమటతో కలిసి రక్తపు చెమట బిందువులు నేలను పడుతూ ఉన్నాయంట. और प्रभु यीशु मसीह जब प्रार्थना कर रहे थे तो उसके शरीर में जो बिल्कुल पतली पतली जो नसें होती थी वो उस दर्दनाक जो ताड़ना उसके साथ में होने वाली थी सोच कर जो है वो फटने लगा और पसीने के साथ जो है वो बूंद जो है लहू का बूंद जो है बनकर वो टपकने लगा। వైద్య పరిభాషలో దీన్ని హెమటోడ్రాసిస్ అని పిలుస్తారు. और वैद्य लोग जो है इसे हेमाटोड्रोसिस कहकर जो है वैद्य इसे इसका नाम दिया। చర్మం కింద ఉన్నటువంటి రక్తనాళాలు చిట్లిపోయి అవి చెమటగా బయటకు వచ్చేదాన్ని హెమటోడ్రాసిస్ అని పిలుస్తారు. हमारे चमड़े के अंदर जो पतली पतली जो है नसें होती है वो फट जाती है और वो लहू जो है बहता है और उसके साथ पसीने भी जो है मिलकर जो है बूंदे बूंदे टपकने लगती है। లూకా వైద్యుడు కాబట్టి ఆయన పరిస్థితిని రాస్తున్నాడు అక్కడ. और चूंकि लूका जो था वो एक वैद्य था और इसकी एक्चुअली से परीक्षण करके जो है इस विषय को उसने लिखा। ఎప్పుడు రక్తనాళాలు చిట్లుతాయి అంటే మనిషికి ఉండవలసిన వేదన కంటే విపరీతమైన వేదన వచ్చినప్పుడు, వేదన భరించలేనప్పుడు ఆ టెన్షన్కి భరించలేక రక్తనాళాలు చిట్లిపోతాయి. और वो नसें कब फट जाती है मनुष्य का, जब वो बहुत ही जो कि व्याकुल हो जाता है या फिर बहुत से ऐसे दर्दनाक परिस्थिति उसके सामने में होती है, उससे वो टेंशन में आता है, तब ये नसें जो है फट जाती हैं। గింజలో ఉన్నటువంటి తైలం బయటకు రావాలంటే ఆ గింజ మీద ఎక్కువ బరువు పెట్టాలి. और एक दाने में से अगर तेल को निकालना है तो वो दाने के ऊपर में जो है एक बहुत बड़ा भारी चीज जो है दबना, उसके नीचे दबना है। वो ఒలివల కొండ మీద ఉన్నటువంటి ఆ ఒలివ విత్తనాల్లోని తైలం బయటకు రావాలంటే వాటిని గానుగలో వేసి వాటి మీద ఎక్కువ బరువు పెట్టాలి. और जैतून के फल में से तेल निकालना है तो और उस फल को जो है किसी भारी चीज के नीचे या फिर जो चक्की में उसको रौंदा जाना है। గెత్సమనే అంటే గానుగ. गेत्सेमनी नाम का अर्थ होता है वो चक्की है। ఎలాగైతే ఒలివ గింజల్లో నుంచి నూనె బయటకు వస్తుందో బరువును భరించలేక, యేసుక్రీస్తు తన వేదనను భరించలేక తనలో ఉన్న రక్తం చెమట రూపంలో బయటకు వచ్చింది. जिससे जैतून के फल जो है वो उस भारी जब उसके ऊपर में आती है वो बिना सह सककर जो है उसके अंदर से वो तेल निकल जाती है। ठीक उसी रीति से दर्दनाक उस दृश्य को प्रभु यीशु मसीह ने देखते हुए जो है उससे प्रभु यीशु मसीह जो है वो व्याकुल होकर उसके उस शरीर से जो है वो नसें फटकर खून की धारा में टपकने लगा। అర్థం కావడానికి समझने के लिए
గానుగులో విత్తనం ఎలాంటి పరిస్థితి ద్వారా వెళ్తుందో తైలాన్ని బయటికి తీసుకురావడానికి యేసుక్రీస్తు కూడా ఆ ప్రార్థనలో అలాంటి పరిస్థితి ద్వారా వెళ్తున్నాడు. और जिस रीति चक्की में वो जो है बीज जाती है, फिर वो फल जाती है, जाने के द्वारा उसमें पिस जाती है और उसमें से तेल निकलती है, ठीक उसी रीति से ये दर्दनाक जो मंजर प्रभु यीशु मसीह के सामने में थे, उसे देखकर जो है उसके शरीर से वो नसें फटकर वो खून टपकने लगा पसीने के तौर पर. యేసుక్రీస్తు ప్రార్థన చేస్తున్న ఆ సమయం శీతాకాలం, రాత్రికాల సమయం. और प्रभु यीशु मसीह जब वो प्रार्थना कर रहे थे, वो समय था जाड़े का समय था, वो रात्रिकाल का समय. శీతాకాలం పైగా రాత్రి వేళ. అప్పట్లో ఆయనకి చెమట, అది కాకుండా రక్తం చెమటలాగా రావాల్సినంత వేదన ఏముంది. और वो ठंड का मौसम था और पहला महीना था, और उस समय में जो है प्रभु यीशु मसीह जब प्रार्थना कर रहे थे तो पसीने से तर हो गया. और उस समय जो है ठंडी के दिन में भी प्रभु यीशु मसीह को पसीना क्यों आया? 26వ అధ్యాయం మత్తయి సువార్త 38వ వచనం 39వ వచనం. और देखेंगे हम लोग 26 अध्याय मत्ती और उसका 39 वचन को. 26 का 39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగిపోనిమ్ము. 26 का 26వ అధ్యాయం 39వ వచనం. 39 वचन को पढ़ेंगे. 26వ అధ్యాయం 39వ వచనం. फिर वो थोड़ा और आगे बढ़कर मुंह के बल गिरा और ये प्रार्थना की, हे मेरे पिता, यदि हो सके तो ये कटोरा मुझसे टल जाए, तो भी जैसा मैं चाहता हूँ वैसा नहीं. యేసుక్రీస్తు తన ఎదురుగా ఉన్నటువంటి ఆ గిన్నెని చూసి यीशु मसीह उसके सामने रखा हुआ कटोरों को देखकर ప్రాణం పోయేంతగా వేదన పడుతున్నాడు. जैसा कि उसके अंदर से प्राण निकला जाता है, ऐसे दुख से वो भर गया था. ఆ గిన్నె ఏంటి? और वो पात्र क्या है, वो कटोरा क्या है? ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయం. इर्मिया नबी की पुस्तक उसका 25 अध्याय. ఇర్మియా గ్రంథము 25వ అధ్యాయము इर्मिया उसका 25 अध्याय 15వ వచనం 15 15 वचन को देखेंगे. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నాకు ఇలాగో సెలవిచ్చుచున్నాడు, నీవు ఈ క్రోధపు మద్యపాత్రను నా చేతిలో నుండి తీసుకొని నేను నిన్ను పంపుచున్న జనములన్నింటికీ దాన్ని త్రాగింపుము. इस्राएल के परमेश्वर यहोवा ने मुझसे यूं कहा, मेरे हाथ में इस जलजलाहट के दाख मधु का कटोरा लेकर उन सब जातियों को पिला दे जिनके पास मैं तुझे भेजता हूँ. ఈ క్రోధపు మద్యపాత్రను తీసుకుని నేను నిన్ను పంపించే జనాల దగ్గరికి వెళ్ళి వారి చేత దీన్ని తాగించు అంటున్నాడు దేవుడు ఇర్మియాతో. और इस जलजलाहट से भरा हुआ दाख मधु जो है ले जा, जिन मनुष्यों को मैं तुझे बताता हूँ उनको तू पिला दे कहता है. ఆ పాత్రలో ఏముందంట? उस पात्र में क्या है प्रियो? యెహోవా క్రోధం, यहोवा परमेश्वर का जलजलाहट है. కోపాన్ని అణుచుకుంటే వచ్చేదాన్ని క్రోధం అంటాం. और जो कोई जो है उस क्रोध को दबा लेता है उसी को कहते हैं जलजलाहट. ఆ యెహోవా క్రోధాన్ని ఆయా జనాలు త్రాగినప్పుడు వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? और जब उस जलजलाहट को जब उन लोगों में जो है उंडेला जाएगा तो उनका क्या परिस्थिति होगी? 16వ వచనం. 16वां वचन. వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదకి పంపుతున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. वे उसे पीकर उस तलवार के कारण जो मैं उनके बीच में चलाऊंगा वे लड़खड़ाएंगे और व्याकुल हो जाएंगे. వారి మీదకి పంపుతున్న ఖడ్గము అంటే యుద్ధం గురించి ప్రకటించమని చెబుతున్నాడు. और इस प्रकार से उनमें मैं तलवार चलाऊंगा, यानी उनके साथ युद्ध की जाएगी. యెహోవా క్రోధం అంటే యుద్ధ రూపంలో వస్తుంది. यहोवा का जलजलाहट या फिर क्रोध जो है मनुष्य के बीच में एक युद्ध के समान आती है. ఉదాహరణకి యెరూషలేం మీదకి ఆయన క్రోధం మధ్య పాత్ర నుంచి పంపించాడు అంటే యెరూషలేం మీదకి యుద్ధాన్ని పంపిస్తున్నాడు అని. और यरूशलेम के ऊपर उदाहरण के तौर पर जब उसने जलजलाहट के कटोरे के भेजने का मतलब होता है युद्ध को जो है होने के लिए उनके बीच में भेज रहा है. యుద్ధంలో శత్రువు ఏం చేస్తాడు?
युद्ध में शत्रु क्या करते हैं దొరికిన వాళ్ళని దొరికినట్టుగా చంపడం ప్రారంభిస్తాడు. और जिसको जैसा मिलता है वैसा उनको खत्म कर डालते हैं కత్తి చేత నరికించుకొని చనిపోవడం మంచిదేనా? और तलवार से मार डाला जाना ये क्या अच्छी बात है? వారు దాన్ని త్రాగి సొక్కి సోలుచు నేను వారి మీదికి పంపుతున్న ఖడ్గమును బట్టి వెర్రివాండ్రగుదురు. और इस प्रकार से वे उसे पीकर जो है वे लड़खड़ाएंगे और व्याकुल हो जाएंगे कहने लगा. 51వ అధ్యాయము యెషయా గ్రంథము और देखेंगे हम लोग 51 यशाया नबी की पुस्तक 51 యెషయా గ్రంథము 51వ అధ్యాయం 17వ వచనం. 51 का उसका 17वें वचन. యెరూషలేమా లెమ్ము లెమ్ము. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 17వ వచనం. यशाया नबी की पुस्तक उसका 51 अध्याय का 17वें वचन. యెరూషలేమా లెమ్ము లెమ్ము, యెహోవా క్రోధ పాత్రను ఆయన చేతి నుండి పుచ్చుకొని త్రాగిన దానా, తూలిపడదే పాత్రలోని అంతటిని త్రాగిన దానా నిలువుము. हे यरूशलेम जाग जाग उठ खड़ी हो जा, तूने यहोवा के हाथ से उसकी जलजलाहट के कटोरे में से पिया है, तूने कटोरे के लड़खड़ाना देखने वाला मद पूरा 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 ही पी लिया है. యెరూషలేము మీదకి నెబుకద్నెజరు వచ్చి దాన్ని పడగొట్టడం, వారిని చెర తీసుకుని వెళ్ళిపోవడం, 70 సంవత్సరాలు చెరలో వారు ఉన్న తర్వాత చెర నుంచి విడిపిస్తున్నాను అని చెబుతున్నటువంటి సందర్భం ఇది. और यरूशलेम में जो है चढ़ाई करके नबूकदनेस्सर ने जो है उन सबको जो है अपने बंदी बना लेता है, अपने काबू में कर लेता है और इस प्रकार से 70 वर्ष तक जो है उनको बंदी बना के रखा है और उनमें से छुड़ाने के लिए प्रभु बात कर रहा है. ఈ 70 సంవత్సరాలు యెరూషలేము అనుభవించింది ఏంటి అంటే యెహోవా క్రోధ పాత్రలోనిదంతటిని తాగింది అని. और इस प्रकार से ये 70 वर्ष तक जो है वे लोग गुलामी में थे, तो उससे वे लोग ये समझ लिए थे कि परमेश्वर का क्रोध या फिर जलजलाहट जो है हमारे ऊपर में भेज कर हमें इस प्रकार से जो है बना लिया है. యెహోవా క్రోధ పాత్రను తాగినప్పుడు యెరూషలేము 3 సార్లు నెబుకద్నెజరు చేతిలో ఓడిపోయి, యెరూషలేం మందిరం తగలబెట్టబడి, యెరూషలేం ప్రాకారాలు కూలగొట్టబడి, యెరూషలేం ప్రజలు 70 సంవత్సరాలు చెరలో ఉన్నారు. और जब परमेश्वर का क्रोध जो है या फिर जलजलाहट जब यरूशलेम के ऊपर में उंडेला गया, तब वे लोग 70 वर्ष तक जो है वो नबूकदनेस्सर के अधीन में हो गए और उसके द्वारा यरूशलेम के नगर पूरी से तहस-नहस किया गया. यरूशलेम के शहरपनाह गिरा दी गई, यरूशलेम के फाटकें जो है जला डाला गया. యెహోవా క్రోధాన్ని యెరూషలేము త్రాగినప్పుడు, అంత నష్టాన్ని అంత బాధని చెవి చూసినప్పుడు, అది మనకు బాగా అర్థం కావాలంటే విలాప వాక్యములు చదివినప్పుడు యెరూషలేము ఎంత కష్టాన్ని అనుభవించిందో మనం చూస్తాం. और यरूशलेम के विषय में जब परमेश्वर का क्रोध भड़का तो किस प्रकार से जो है उसका नुकसान हुआ है, अगर हम विलाप गीत को यदि पढ़ेंगे तो उसमें हमें पूरा सारा अंश जो है समझ में आएगी. మరి ప్రపంచంలో ఉన్న దేశాల అన్నింటిలో ఉన్న ప్రతి మానవుడి మీద యెహోవాకు ఉన్నటువంటి క్రోధాన్ని, మన పాపాన్ని బట్టి ఆయనకున్న క్రోధాన్ని అంతటినీ ఒక పాత్రలో వేసి యేసుక్రీస్తు ఎదురుగా పెట్టినప్పుడు యేసుక్రీస్తు స్పందన, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించండి. और संसार के हर एक मानव जाति का क्रोध, मानव जाति का पाप जो है वो सबको जो है उस कटोरे में रखा हुआ है जो परमेश्वर के सामने में है, और उसी को जो है उसने प्रभु यीशु मसीह के सामने में रखा और उसी के लिए प्रभु यीशु मसीह प्रार्थना करता है, कहता है, हे पिता अगर हो सके तो ये कटोरा टल जाए. మానవుడి పాపం అంతా సింబాలిక్గా, సూచనాప్రాయంగా యేసుక్రీస్తు ఎదురుగా ఉంది. దీనిని నీ మీద వేసుకోవాలి. और मनुष्य जाति का, सारा मनुष्य जाति का पाप जो है वो एक प्रतीक के रूप में जो है प्रभु यीशु मसीह के सामने में रखा हुआ है. మానవులందరి పాపాలని ఒక్క చుక్క కూడా మిగిల్చకుండా త్రాగిన ఏకైక వ్యక్తి ప్రభువైన యేసుక్రీస్తు. और हर मनुष्य जाति का पाप से जो है उसे छुटकारा मिलने के विषय में जो कटोरा उसके सामने में रखा गया, एक भी बूंद जो है वो नुकसान ना करते हुए पूरी की पूरी उसने पीने के लिए जो है वो मान लिया.
నా తండ్రి సాధ్యమైతే అని 3 సార్లు ప్రార్థన చేశాడు, నిరాకరించబడింది. और इस प्रकार से जो है हे मेरे पिता अगर हो सके तो कहकर जो है 3 बार प्रार्थना किया, लेकिन उसकी प्रार्थना सुनी नहीं गई। కనుక యేసుక్రీస్తుకి రక్తపు చెమట కారింది. इसी वजह से प्रभु यीशु मसीह का वो पसीना जो है लहू के बूंद में बदलकर टपकने लगा। కనుక క్రైస్తవులంగా మనము इसलिए मसीह होने के नाते हम लोग ఆకాశము క్రింద మనుషుల్లో ఇవ్వబడిన మరి ఏ నామంలో రక్షణ లేదు, కేవలం యేసుక్రీస్తు నామంలోనే రక్షణ అని చెప్పడంలో ఎలాంటి రెండవ ఆలోచన లేదు. आकाश के नीचे मनुष्यों के लिए जो ये बलिदान का काम हुआ है वो यीशु मसीह के अलावा कोई भी नहीं कर सकता है। जो ये बहुत बड़ा छुटकारे का कार्य यीशु मसीह के द्वारा हुआ है। కనుకనే యేసుక్రీస్తు నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు అని చెప్పాడు. और इसलिए प्रभु यीशु मसीह ने कहा कि मैं मार्ग, सत्य और जीवन है, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुंच सकता। నా విశ్వాసం గొప్పది, నా ధర్మం గొప్పది అంటున్న వారి ధర్మంలోనికి వెళ్ళి మానవుల పాపాన్ని అంతటిని తాను ఒక్కడే భరించిన వాడు ఎవరైనా ఉన్నారా అని ఆలోచించండి. ఉన్నారేమో చూడండి. और मेरा विश्वास बड़ा है, मेरा धार्मिकता बड़ी है कहकर कहने वाले जो है ऐसा कोई है क्या जो कि उस पूरे मानव जाति के पाप को जो है एक मनुष्य के द्वारा जो है छुटकारा आ सकता है? ऐसा कोई है? కేవలం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే మానవుని పాపాలన్నింటికీ ప్రాయశ్చిత్తం చేశాడు. केवल एकमात्र प्रभु यीशु मसीह ही है जो हर एक मानव जाति का पाप से छुटकारे के लिए उसने अपने आप को दे दिया। కనుకనే యేసుక్రీస్తు మాత్రమే ఆ మాట చెప్పగలిగాడు, నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవాన్ని, నా ద్వారానే తప్ప ఎవడు తండ్రి వద్దకు రాడు అని. इसलिए प्रभु यीशु मसीह बड़े दावे के साथ में कहा कि मार्ग, सत्य और जीवन मैं ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं पहुंच सकता। 26వ అధ్యాయము 39వ వచనం మత్తయి సువార్త. और देखेंगे हम लोग 26 अध्याय मत्ती उसका 39 वचन, मत्ती 26 उसका 39। కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిమ్ము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. फिर वो थोड़ा और आगे बढ़कर मुंह के बल गिरा और ये प्रार्थना की, हे मेरे पिता यदि हो सके तो ये कटोरा मुझसे टल जाए, तो भी जैसा मैं चाहता हूँ वैसा नहीं, परंतु जैसा तू चाहता है वैसा ही हो। యేసుక్రీస్తు తండ్రి నా యొద్ద నుంచి గిన్నె తొలగించు అని ప్రార్థన చేస్తున్నాడు. అదే సమయంలో ఆయనను నా చిత్తం కాదు నీ చిత్తాన్ని జరిగించు అని ప్రార్థన చేస్తున్నాడు. पिता के सामने में यीशु मसीह जाकर प्रार्थना करता है और कहता है कि हो सके तो ये कटोरा मेरे सामने से हटा ले, परंतु मेरी मर्जी नहीं बल्कि तेरी मर्जी पूरी हो, कहता है। ఒక దేశం మీద దేవుని ఉగ్రత కుమ్మరించబడితే ఆ దేశం అనుభవించినటువంటి శ్రమలు మనం చూసాం. और एक देश के ऊपर में जब परमेश्वर का जलजलाहट जब उंडेला जाता है, उस देश का परिस्थिति क्या हुआ हम लोगों ने आज पहले देखा। ప్రపంచం అంతటి క్రోధాన్ని యేసుక్రీస్తు ఒక్కడి మీదే కుమ్మరిస్తే ఏం జరగబోతుందో ఆయనకు తెలుసు గనక తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తొలగించు అంటున్నాడు. और सारे संसार का जो दंड है या फिर जो उसका गुनाह है वो पूरे मिलाकर एक कटोरे में रखकर जो है यीशु पर जो थोप दिया जाए, वो बात वो भली भांति देख रहा था, समझ रहा था। इसीलिए यीशु मसीह बड़ा व्याकुल होकर कहता कि हो सके तो एक कटोरा टल जाए। అదే సమయంలో అయినను నా చిత్తము కాదు నీ చిత్తమే కానిమ్ము అని ప్రార్థన చేస్తున్నాడు. और उसी प्रार्थना में ये भी वो कहता है कि परंतु मैं जैसा चाहता हूँ वैसा नहीं बल्कि जैसा तू चाहता है वैसा ही हो। మనం కూడా ప్రతిరోజు దేవుని చిత్తం అనే పదాలు ప్రయోగిస్తూ ఉంటాం. और इस प्रकार से हम भी जो है प्रतिदिन के दिनचर्या में हम कहते हैं परमेश्वर की मर्जी हो, परमेश्वर की मर्जी हो। యేసుక్రీస్తు కూడా దేవుని చిత్తం అనే పదాన్ని ప్రయోగించాడు. और यीशु मसीह भी जो है वही शब्द को इस्तेमाल किया, पिता का मर्जी पूरी हो, परमेश्वर की मर्जी पूरी हो। మనకి యేసుక్రీస్తుకి మధ్య తేడా, और हमारे और प्रभु यीशु मसीह के बीच का अंतर, మన ప్రాణం మీదకి రానంత వరకు దేవుని చిత్తం,
और हमारे प्राण तक आने वाली मुसीबत जो है परमेश्वर की वो मर्जी होती है। ఒకవేళ మన ప్రాణం మీదకు వస్తుందంటే దేవుని చిత్తం మనకు అనవసరం. और इस प्रकार से जो है अगर हमारे जान के ऊपर में आ जाती है तो वो परमेश्वर की जो है कोई लेना देना नहीं है। మనకంతా బాగా జరుగుతున్నప్పుడు దేవుని చిత్తం అంటాం. और हम सब जो है यही सोचते हैं हमारा सब कुछ अभी ठीक चल रहा है, ये परमेश्वर की इच्छा है। మనకి ఏదైనా నష్టం వాటిల్లుతుంది అంటే దేవుని చిత్తాన్ని పక్కన పెట్టేస్తాం. और इस रीत से अगर हमारे ऊपर में कोई मुसीबत यदि आ जाती है तो हम परमेश्वर को दरकिनार कर देते हैं। యేసుక్రీస్తు నీ చిత్తమే సిద్ధించునుగాక, నీ చిత్తమే కలుగునుగాక అన్నటువంటి సమయం ఏంటి అంటే और इस रीति से प्रभु यीशु मसीह ने जिस रीति से कहा कि मेरी मर्जी नहीं बल्कि तेरी मर्जी पूरी हो, इस विषय में क्या गहराई है। ప్రపంచం అంతటి మీద ఉన్న క్రోధం అంతా ఆయన మీదే కుమ్మరించబడుతూ ఉన్నప్పుడు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటున్నాడు. और संसार के सारे क्रोध को जो है जब प्रभु यीशु मसीह पे लाद दिया जाता है तो प्रभु यीशु मसीह कहता है कि तेरी मर्जी पूरी हो। ఈ మధ్య ఒక చిన్న మైనర్ ఆపరేషన్ జరిగింది నాకు. और इस बीच जो है मेरा एक छोटा सा जो है एक माइनर ऑपरेशन हुआ था। అది చిన్నదే కానీ ఎంతగా బాధించిందంటే और वो छोटा ऑपरेशन भले था लेकिन बहुत मुझे पीड़ित किया। ఆ నొప్పిని ఆ బాధను భరించడం కష్టమైపోయింది. उस दर्द जो है मेरे लिए सहने से बाहर था। ఆ నొప్పిని భరించలేక అప్పుడు నేను చేసినటువంటి ప్రార్థన ఏంటి అంటే और उस दर्द को मैं सह नहीं पा रहा था। उस समय में जो उस दर्द में रहकर मैं ये प्रार्थना किया, తండ్రి हे पिता, నన్ను నీవే పుట్టించావు, तूने मुझे जन्म दिया, నన్ను నీవే పోషిస్తున్నావు, तू मुझे मेरी पालन पोषण कर रहा है, నన్ను నీవే చంపబోతున్నావు. तू ही मेरा प्राण लेने पर है। నేను కాదు, मैं नहीं हूँ, నేను నీ సొత్తు. मैं तेरा भाग हूँ। నీవు నీ చేతులతో నన్ను నా తల్లి గర్భంలో సృష్టించింది వాస్తవం. और मुझे आपने मेरे माँ के गर्भ में जो है रचा है, ये वास्तविक है। అలాంటి నా తండ్రివైన నీవు నాకు ఈ నొప్పిని అనుమతించావు. और उस प्रकार का जो आप मेरे पिता होने के नाते जो है इस दर्द को जो है सहने के मुझे एक अनुभव दिया है। ఇంతకంటే ఎక్కువ నొప్పి నాకు అనుమతించినా సరే ఎందుకు అని నేను మిమ్మల్ని అడగకుండా నాకు సహాయం చేయి. इससे भी भयंकर दर्द यदि मेरे शरीर में आए भी तो मैं ये नहीं पूछूंगा कि क्यों कहकर। ఈ నొప్పి విషయంలో నీ చిత్తమే సిద్ధించునుగాక. और इस दर्द के कारण जो है आप ही जो है आपकी इच्छा पूरी हो कहकर मैंने प्रार्थना किया। ఈ నొప్పి నాకు నీవు అనుమతించావు అంటే और ये दर्द मेरे शरीर में आने के लिए यदि आप इजाजत दिए हैं तो ఈ నొప్పి కంటే ఎక్కువ రెట్లు ఆనందం నా కోసం దాచి ఉంచావు. और इस दर्द से बढ़कर जो है और भी 100 गुना बढ़कर जो है दर्द मुझे अनुभव करने के लिए आपने मेरे सामने में ఆ रखा। ఆనందం ప్రస్తుతం నాకు కనిపించట్లే. और उस विषय के आनंद को जो है मैं नहीं ले रहा हूँ इस वक्त। ఆ కనిపించని ఆనందాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు. और उस जो आनंद मुझे दिखाई नहीं दे रही थी लेकिन मैं जो है उसका अनुभव में मैं रहकर प्रार्थना करता हूँ। ఈ నొప్పి విషయంలో మీ చిత్తమే నెరవేరునుగాక. इस दर्द के विषय में प्रभु जी तेरी मर्जी पूरी हो। కృతజ్ఞతాస్తుతులు యేసుక్రీస్తు నామములో సమర్పిస్తున్నాను తండ్రి. और धन्यवाद कहकर जो है इस प्रार्थना को प्रभु यीशु मसीह में मैंने मांगा। నేను ఇలా ఎలా స్తుతించగలిగాను అంటే యేసుక్రీస్తు చెప్పినటువంటి మాట. और मैं इस प्रकार से जो है स्तुति आराधना कर सका हूँ तो ये प्रभु यीशु मसीह की कही हुई बातों के अनुसार ही मैं कह सका। ప్రాణం పోయేంత పరిస్థితిలో నీ చిత్తమే సిద్ధించునుగాక. और प्राण जाने तक भी जो है तेरी मर्जी पूरी हो कहकर कहने लगा। యేసుక్రీస్తు ప్రార్థనలు చూసినప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇదే. और प्रभु यीशु मसीह का प्रार्थना के द्वारा जो है या फिर वो जो परिस्थिति में था हमको ये इस विषय से सीखना है। మన జీవము ద్వారానైనా మరణము ద్వారానైనా ఎలాగైనా దేవుని చిత్తమే నెరవేరాలి. हमारे जीवन के द्वारा हो या फिर हमारे मृत्यु के द्वारा हो, केवल परमेश्वर की ही मर्जी होनी चाहिए। యేసుక్రీస్తు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. प्रभु यीशु मसीह 40 दिन उपवास में रहे। ఒక మనిషి 40 రోజులు ఉపవాసం ఉంటే 40 రోజులు చనిపోతాడు అన్నది సైంటిఫిక్ రీసెర్చ్. और वैज्ञानिक रीति से जो है एक व्यक्ति 40 दिन उपवास रहकर 41 दिन तक अगर रहना भी चाहेगा तो वो कभी भी जिंदा नहीं रह पाएगा। యేసుక్రీస్తు చావు బ్రతుకుల్లో ఉన్నాడు 40వ రోజు. और यीशु मसीह जो है
वो 40 दिन तक जो है वो एक मृत्यु के कगार पर थे। యేసుక్రీస్తు ఉపవాసం చేస్తూ ఉన్నప్పుడు ఆయన్ను పెయింటింగ్ వేశారు కొంతమంది ఇలా ఉండేవాడని. और यीशु मसीह उपवास के रहने के समय का जो वो परिस्थिति को जो है किसी ने जो है वो पेंटिंग बनाकर उसको जो है दर्शाया। యేసుక్రీస్తు పుష్టిగానే ఉన్నాడు, కాకపోతే కొంచెం నీరసంగా కనిపిస్తున్నాడు. यीशु मसीह बिल्कुल उस पुष्ट था, थोड़ा सा वो निराश था कहकर बताया गया। ఆ పెయింటింగ్ తప్పు. वो जो चित्र था वो गलत था। 40 రోజులు ఉపవాసం ఉంటే 40 दिन उपवास रहने पर చర్మం మాత్రమే ఉంటుంది కానీ మనిషి అస్థిపంజరంలా తయారవుతాడు. और केवल चमड़ी दिखाई देती है, उसका अस्थि पंजर सब कुछ जो है हट जाती है। సావు బ్రతుకులో ఉన్నాడు. मृत्यु के कगार पर है। అపవాది ఆయన దగ్గరకు వచ్చింది. और उस समय जो है शैतान या फिर दुष्ट उसके पास आता है। నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకుని తిను, బ్రతుకుతావు. तू यदि परमेश्वर का पुत्र कहलाता है तो इन पत्थरों से कह दे कि ये रोटियां बन जाएं और तू खा ले। యేసుక్రీస్తు చెప్పిన మాట, यीशु मसीह की कही हुई वचन या फिर बात, ఇశ్రాయేలీలు దేవుని మాట మీద విశ్వాసం ఉంచి ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టారు. और ये उसने कहा कि इजराइलियों ने जो है परमेश्वर की वचनों पर वे आधारित होकर वहां से वे लोग यानी मिस्र से वे लोग बाहर निकल सके हैं। ఆయన మాట మీద విశ్వాసం ఉంచి బయలుదేరి వచ్చిన వాళ్ళు 40 సంవత్సరాలు అరణ్యంలో ఎలా పోషించబడ్డారు. और उसके बातों पे यकीन करके निकल के आने वाले ये जाति ये 40 वर्ष तक जो है वे जंगल में कैसे जीवित रहे। మీకు వాగ్దాన దేశాన్ని ఇస్తానని చెప్పిన ఆ మాట 40 సంవత్సరాలు వారిని పోషించింది. और मैं तुम्हें उस प्रतिज्ञा के देश में ले जाऊंगा, ये बात जो है वे लोग मानकर जो है मानने की वजह से वे 40 वर्ष तक वे जीवित रहे। అంటే ఇశ్రాయేలీలు బ్రతికింది ధాన్యాన్ని పండించుకొని కాదు, దేవుని మాట మీద ఆధారపడి. और इजराइलियों का जीवित रहने का वजह किसी जो है फसल उगाकर वे लोग जीवित नहीं रहे, बल्कि परमेश्वर के वचन के अनुसार वे लोग जीवित रहे। ఆయన మాట 40 సంవత్సరాలు వారిని పోషించింది వాస్తవం అయితే నేను ప్రస్తుతానికి 40వ రోజు మాత్రమే భోజనం చేయకుండా ఉన్నా. और इस प्रकार से जब परमेश्वर के वचन के अनुसार जब इस्राएल जाति जो 40 वर्ष तक जब जीवित रह सकते हैं, तो मैं तो केवल 40 दिन तक ही मैं उपवास रहकर मैं जीवित रह पा रहा हूं। 40 సంవత్సరాలు ఆయన మాట వారిని పోషించింది. 40 రోజుకే నన్ను ప్రాణం తీస్తాడా ఆయన సెలవు లేకుండా? और इस प्रकार से जो है 40 वर्ष तक उसके वचन के अनुसार इस्राएल के लोग जो जीवित रहे, और 40 दिन तक जो है मैं उपवास में रहकर बिना उसके इजाजत का जो है मेरा प्राण क्या निकल सकती है। మానవుని ప్రాణం పోవాలంటే దేవుడు సెలవు ఇవ్వాలి. मनुष्य का प्राण जाना है तो परमेश्वर की इजाजत होना चाहिए। మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే బ్రతకడు. और मनुष्य केवल रोटी से ही जीवित नहीं रहेगा, దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడు. परमेश्वर के मुख से निकला हुआ हर एक वचन से वो जीवित रहेगा। సైంటిఫిక్ గా యేసుక్రీస్తు కాసేపట్లో చనిపోవాలి. और वैज्ञानिक तौर पे वैज्ञानिक हिसाब से जो है प्रभु यीशु मसीह थोड़ी देर में मर जाना चाहिए। యేసుక్రీస్తు చెప్పిన మాట, భోజనం తినకపోవడం వలన మాత్రమే మనిషి చనిపోడు. और इस प्रकार से प्रभु यीशु मसीह कहने वाली बात ये है कि मनुष्य बिना भोजन के वो मर नहीं सकता, దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాట వలన మనిషి బ్రతుకుతాడు. लेकिन परमेश्वर के मुख से निकला हुआ हर एक वचन के द्वारा मनुष्य जीवित रहेगा। ఒక వ్యక్తి పొలం పెట్టాడు, బాగా పండింది. और एक व्यक्ति जो है फसल उगाया और अच्छे से फसल उगा, పాత గరిసెలని విప్పి కొత్త గరిసెలు కట్టాడు. और इस रीति से जो है उसने जो है पुराने भंडार को जो है तोड़कर जो है नए भंडार को उसने बनवाया। ఆ గరిసెలకి వీపానించుకొని తనలో తాను నవ్వుకుని అంటున్నాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరాలకు సరిపడా ఆస్తి సంపాదించాను, తిను త్రాగు సుఖించు. और उस सारे भंडार में जब उसने अपने अनाज से भर लिया तो अपने मन से कहने लगा कि हे मन, खा पी, और तेरे पास बहुत वर्षों तक जो है अनाज है, खा पी और आनंद कर करके अपने मन में सोचने लगा। దేవుడు చెప్పిన మాట, और परमेश्वर की कही हुई बात, వెర్రివాడా, हे मूर्ख, ఈరోజు రాత్రి నీ లాస్ట్ శ్వాస, చివరి శ్వాస, आज रात तेरी जो है सांस जो है आखिरी सांस होगी। నీవు సంపాదించినంత ఎవరు అనుభవిస్తారు? तेरी जो ये कमाई हुई सारी संपत्ति किसकी होगी? అంతా సంపాదించి నా ప్రాణమా తిను త్రాగు అంటూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఈరోజు రాత్రి నీ మరణ దినం.
इतना सब कुछ कमा कर, इतना सब कुछ भंडार में भर कर मन से कहता है कि खा पी और ऐश कर, उससे परमेश्वर कहता है कि आज रात तेरा अंतिम रात्र है। ఆ గరిసిక అనుకుని తినుము త్రాగుము అంటున్న ఆ వ్యక్తికి ఆ రోజే మరణదినం అని తెలియదు. और इस प्रकार से जो है घमंड करके जो व्यक्ति कहता है कि खा पी और ऐश कर, वो व्यक्ति नहीं जानता है कि उसका वो रात जो है आखिरी रात है उसके लिए। 40వ రోజు ప్రాణాపాయ స్థితిలో కొట్టిమిట్టాడుతున్న యేసుక్రీస్తుకు తెలుసు ఇది నా చివరి రోజు కాదని. और 40 दिन के बाद जो है जब वो छटपटा रहा था, भूख के मारे तिलमिला रहा था, यीशु मसीह भली भांति जानता था कि ये उसके लिए मृत्यु का दिन नहीं है। కనుక యేసుక్రీస్తు చెప్పగలిగాడు, इसीलिए यीशु मसीह कह सका, మానవుడు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు కానీ కేవలం భోజనం వల్ల కాదు. और इसलिए परमेश्वर के मुख से निकली हुई हर एक वचन से मनुष्य जीवित रहेगा, ना कि भोजन से। చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే कहने की बात तो ये है, తన ప్రాణం పోతున్నా సరే దేవుని చిత్తమే నెరవేరాలి. उसके प्राण जाने तक भी जो है उसने परमेश्वर पिता की इच्छा को पूरे होते हुए उसने उस काम को किया। మనం ప్రాణం పోయే పరిస్థితి వస్తే ప్రభువా నీ చిత్తాన్ని కాస్త మార్చుకోవా అని ప్రార్థన చేస్తాం. और हमारे प्राण निकलने की यदि बारी आ जाती है तो हम ये प्रार्थना करते हैं, प्रभु जी आपकी मर्जी को थोड़ा सा बदल लीजिए ना। మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు దేవుడికి తెలియకుండానే మన మీదకి వస్తుందా? और हमारे ऊपर में जब मुसीबत आती है तो क्या परमेश्वर को जाने बगैर ये मुसीबत आती है हमारे ऊपर? అప్పుడే కరోనా ఫస్ట్ వేవ్ అయిపోయింది. और इस रीति से जो है कोरोना का जो है पहला वेव तो हट गया, ఇంకా కరోనా భయపెడుతుంది ప్రపంచాన్ని. फिर भी जो है ये कोरोना जो है संसार को भयभीत कर रही है। అప్పుడు గుంటూరు నుంచి ఒక ఫోన్ వచ్చింది, तब जो है गुंटूर से एक फोन आया, 3 రోజులు మాకు డేట్లు ఇస్తారా, మీటింగ్ పెట్టాలనుకుంటున్నామని. और क्या 3 दिन के लिए आप समय देंगे, हम लोग मीटिंग रखना चाहते हैं कहकर। ఆ సెకండ్ వేవ్లో గుంటూరు అన్నది కరోనాకు హబ్గా మారింది. और इस प्रकार से जो है वो सेकंड वेव में जो है गुंटूर जो है पूरे कोरोना से जो है बिल्कुल भरा हुआ था। రోజు రోజుకి ఇంతమంది చనిపోతున్నారు అంతమంది చనిపోతున్నారని ఒకటే వార్తలు. और खबरों में जो है प्रतिदिन जो है इतने लोग मर रहे हैं, इतने लोग कोरोना के पीड़ित है कहकर बताया जा रहा था। నేను ట్రైన్ ఎక్కే రోజు వచ్చింది. और वो दिन आया, मुझे ट्रेन पकड़ना था। ఉదయాన్నే లేచి మంచం మీద కూర్చొని ఆలోచిస్తున్నా. और सुबह उठकर मैं खाट पर बैठकर मैं सोच रहा था। వస్తానని చెప్పాను, వార్తలు చూస్తుంటే భయపెడుతున్నాయి. और आने की मैंने उनको वायदा किया, लेकिन जब परिस्थितियों को देख रहा तो बहुत गंभीर है। వెళ్ళాలా వద్దా? जाऊं कि नहीं जाऊं? నా భార్య దగ్గరకు వచ్చింది. मेरी पत्नी मेरे पास में आई, ఏం ఆలోచిస్తున్నావు? क्या आप सोच रहे हैं? వార్తలు చూస్తే ఎలాగ ఉన్నాయి, వెళ్ళాలా వద్దా అని. और समाचार इस प्रकार से हमें सुनने को मिल रहा है, जाएं या ना जाएं। నువ్వు త్వరగా బయలుదేరు, तुम शीघ्र निकलो, నీ కోసం నేను ప్రార్థన చేస్తాను, मैं तुम्हारे लिए प्रार्थना करूंगी, దేవుని చిత్తం అయితే తిరిగిరా. और परमेश्वर की मर्जी हो तो तुम वापस लौट आना। ఇది నా కుటుంబం యొక్క విశ్వాసం. मेरे परिवार की ये विश्वास थी। వెళ్ళు, మాట ఇచ్చావు, దేవుని వాక్యం చెప్తా, మాట ఇచ్చావు, వెళ్ళు, నీ కోసం నేను ప్రార్థన చేస్తా, దేవుని చిత్తం అయితే తిరిగిరా. और जाओ, तुमने क्योंकि उनसे वायदा किया परमेश्वर का वचन बांटने के विषय में, इसलिए तुम जाओ और मैं प्रार्थना करूंगी, और परमेश्वर की इच्छा होगी तो तुम लौट कर आओ। నీవు రాకపోయినా దాన్ని దేవుని చిత్తం అని ఆనందిస్తా. और तुम यदि लौट कर नहीं भी आओगे तो मैं यही सोचूंगी कि परमेश्वर की ये मर्जी थी। ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన? ये विचार कहाँ से आई उसमें? ఆయనను నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించును గాక. और फिर भी मेरी मर्जी नहीं बल्कि तेरी मर्जी पूरी हो। మనకు సంభవించే ప్రతి దానిలో దేవుని చిత్తం ఉంటుంది. और जो कुछ भी हमारे सामने में आती है या फिर हमारे ऊपर में घटती है, वो परमेश्वर के मर्जी के बिना नहीं होती है। ఇది దేవుని చిత్తంలో జరుగుతుంది అని అర్థం చేసుకుంటే ఆనందిస్తాం. और ये सब कुछ जो है परमेश्वर की मर्जी के अनुसार ही हो रही है, अगर आप सोचेंगे तो आप आनंदित होंगे। ఇది దేవుని చిత్తం ఒకటైతే మనం ఇంకో దాన్ని కోరుకుంటున్నప్పుడు మనకు ఆనందం అనిపించదు. और परमेश्वर की मर्जी कुछ और है और हम कुछ और सोचेंगे वो आनंद के लिए, तो हमारी मर्जी कभी पूरी नहीं होगी। మన చిత్తం దేవుని నెరవేర్చాలని కాదు ప్రార్థన చేయవలసింది. और हमारी प्रार्थना ये होनी चाहिए कि परमेश्वर तेरी मर्जी पूरी हो। మన విషయంలో దేవుని చిత్తం నెరవేరాలని ప్రార్థన చేయాలి. और हमारे विषय में परमेश्वर की मर्जी पूरी हो कहकर हमें प्रार्थना करना चाहिए। యేసుక్రీస్తు ప్రార్థన నుంచి మనం నేర్చుకోవాల్సింది అదే.
और यीशु मसीह की प्रार्थना से हमें यही सीखने को मिलता है। మానవుడి పాపాలకి దేవుని క్రోధం కుమ్మరించబడుతూ ఉంటే యేసుక్రీస్తు ప్రాణం పోయినంతగా వేదన పడుతున్నాడు. और मनुष्य जाति के पाप की वजह से परमेश्वर का क्रोध भड़कने वाला था और प्रभु यीशु मसीह जो है प्रार्थना करके उसे वो टाल देने की प्रार्थना कर रहा था। కానీ దేవుని క్రోధం ఎక్కడైతే కుమ్మరించబడుతుందో అక్కడ మనం ఆటలాడుకుంటున్నాం. और जहाँ पे परमेश्वर की जो है क्रोध जो है भड़कती है वहाँ पे हम मजाक करते हैं, हम खिलवाड़ करते हैं। దేవుని క్రోధాన్ని చూసి యేసుక్రీస్తు వేదన పడుతున్నాడు. రక్తపు చెమట కారేంతగా వేదన పడుతున్నాడు. ప్రాణం పోయేంతగా వేదన పడుతున్నాడు. परमेश्वर के क्रोध भड़कने का वो समझने से प्रभु यीशु मसीह जो है वेदना में आके प्रार्थना कर रहा है और उस वेदना में या फिर टेंशन में आकर जो है उसके लहू जो है पसीने में बदल कर टपकने लगता है। దేవుడు క్రోధాన్ని కుమ్మరించే ఆ సన్నివేశంలో మనం దాంతో ఆటలాడుకుంటున్నాం. परमेश्वर का जलजलाहट जो है जब उंडेला जाने के समय में उस समय में हम मजाक करते हैं या फिर खिलवाड़ करते हैं। దేవుడు కోప్పడే స్థలాలకు వెళ్తున్నాం. और परमेश्वर जो क्रोधित होता है ऐसे जगह में आप जाते हैं। దేవుడు కోప్పడే మాటలు మాట్లాడే వాళ్ళతో సవాసం చేస్తున్నాం. और परमेश्वर जिस बात से क्रोधित होता है उसी प्रकार की बातें उन लोगों से आप करते हैं। దేవుడు కోప్పడే ప్రతి సన్నివేశంలో మనం ప్రవర్తిస్తున్నాం. और परमेश्वर जिस विषय से क्रोधित होता है उसी प्रकार के वातावरण में भी हम रहते हैं। కానీ మనం క్రైస్తవులమే. लेकिन फिर भी हम मसीह हैं। దేవుడు కోప్పడుతున్న దాన్ని మనం ఆటలాడుకుంటున్నాం. और जिस विषय से परमेश्वर क्रोधित होता है उसी पे जो है हम उसमें हम रहते हैं और हम मजाक में इस बात को उड़ा देते हैं। యేసుక్రీస్తు ఏడ్చాడు, మనం ఆటలాడుకుంటున్నాం. यीशु मसीह ने रोया लेकिन हम जो है खिलवाड़ कर रहे हैं। యేసుక్రీస్తు ఆ క్రోధపు మద్యపాత్రను చూసి ప్రాణం పోయేంతగా ఏడుస్తున్నాడు. और यीशु मसीह वो क्रोध का पात्र को देखकर जो है प्राण निकलने तक जो है वो आंसू बहाता रहता। దాన్ని దగ్గరగా చూడాలని పేతురుని, యాకోబుని, యోహాన్ని తీసుకుని వెళ్తే उसको और करीब से देखने के लिए यूहन्ना और पतरस और याकूब को प्रभु यीशु मसीह अपने साथ ले गया। వాళ్ళు నిద్రపోతున్నారు. लेकिन वे उसे देखने के बजाय वे सो रहे थे। ఆయనకు ప్రాణం పోయేంతగా వేదన, और उसका जान निकलने तक जो है उसमें वो दर्द था। వీళ్ళకి కనురెప్పలు నిలవబెట్టుకోలేనంతగా అలసట. और वे जो है अपने पलकों को जो है स्थिर रखने के बजाय जो है वे आलसीपना में आ गए। ప్రస్తుత క్రైస్తవ సమాజం కూడా అలాగే ఉంది. मौजूदा मसीहों के जीवन भी ऐसा ही है। ఆయన ఎక్కడైతే వేదన పడుతున్నాడో క్రైస్తవం నిద్రపోతుంది. और जहाँ पे वो दर्द को सह रहा है वहाँ पे मसीह लोग सो रहा है। యేసుక్రీస్తు శరీరం మీద ఒక్క కొరడా దెబ్బ పడకంటే ముందుగానే ఆయన శరీరంలోంచి రక్తం గారడం ప్రారంభమైంది. यीशु मसीह के शरीर में एक कोड़ा मारने से पहले ही जो है उसका शरीर से जो है खून बहने लगा। ఎందుకు యేసుక్రీస్తు అంతగా వేదన పడుతున్నాడు? क्यों यीशु मसीह इतना व्याकुल हुआ? ఏదేను తోటలో వేదన పడవలసిన వాళ్ళు వేదన పడలేదు కాబట్టి. और क्योंकि जो है अदन की वाटिका में जो है जिनको जो है वो दर्द सहना था या फिर उस दर्द का जो है एहसास होना था उनको एहसास नहीं हुआ। గెత్సెమనే ఏదేనుకు వచ్చినటువంటి పర్యవసానం. और इस रीति से जो है वो गेत्सेमनी में जो है वो जो वातावरण था वो छुटकारे का वातावरण था। గెత్సెమనేలో వాళ్ళు పాపం చేసినప్పుడు, और गेत्सेमनी के క్షమించండి, ఏదైనా తోటలో వారు పాపం చేసినప్పుడు जब अदन की वाटिका में वे लोगों ने गुनाह किया, దేవుడు చల్లటి పూట వచ్చినప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన పాదాల మీద పడి తప్పైపోయింది క్షమించండి అని అడగాల్సి ఉంది. और परमेश्वर ठंडे वक्त में जब अदन की वाटिका में आते थे इन लोगों ने जो पाप किए थे दौड़ कर जाकर उसके चरणों पे साष्टांग होकर गिर कर यदि क्षमा मांग लेते, దానికి బదులుగా చెరో వైపు వెళ్ళి దాక్కోవడం ప్రారంభించారు. ये करने के बजाय वे लोग जाकर जो है झाड़ियों में अलग अलग छुपने लगे। తమ పాపాన్ని కప్పుకోవడం ప్రారంభించారు. वे अपने अपने पापों को ढांपने लगे। దేవుడు పిలిచినా సరే ఆయన దగ్గరికి రావడానికి నిరాకరించారు. और परमेश्वर बुलाने पर भी जो है उसके पास आने से वे लोग इनकार किए। దగ్గరికి వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు నెపాలు మోపుకోవడం ప్రారంభించారు, కానీ క్షమాపణ అడగడం మర్చిపోయారు. और उन परमेश्वर के पास वे लोग आए जरूर लेकिन एक दूसरे के ऊपर में दोष लगाने लगे, बजाय इसके जो है वे क्षमा मांग लेते। అక్కడ ఏడవడం మనిషి మానేశాడు. ఆ గర్భవాసం నుంచి వచ్చిన ఏ మనిషి కూడా నేను పాపాత్మునని ఏడవడం మర్చిపోయాడు. और इस प्रकार से जो वहाँ पे वे लोग रोना तो नहीं रोया लेकिन उस परिस्थिति में रहकर भी जो है
रोने की परिस्थिति थी, लेकिन वे लोगों ने नहीं रोया। మన ఆది తండ్రి ఆది తల్లి మేము పాపం చేసాం క్షమించు అని ఏడవడం వారి చేత కాలేదు, వారికి పుట్టిన మనకు చేత కావట్లేదు. और हमारे आदि पिता और माता ऐसे करके वे लोग के आंखों में आंसू नहीं आए, उसी रीति से हम उनमें से निकले हैं, हमारे भी अंदर जो वो पछतावा नहीं हो रहा है। పాపం చేసిన ప్రతిసారి దాన్ని కప్పుకోవడానికే ప్రయత్నం చేస్తున్నాం. और जो कुछ भी हम गुनाह या पाप करते हैं उसे हर समय हम ढांपने की कोशिश करते रहते हैं। దేవుని దగ్గరకు వచ్చి క్షమించు అని అడగడం మర్చిపోయాం. हम परमेश्वर के पास में आकर क्षमा कर दे कहना हम भूल गए, మర్చిపోయాం అనే కంటే అది మనకు తెలియదని చెప్పుకోవాలి. और इसलिए से भूलने के बजाय कहने का वो शब्द को छोड़कर हमसे ये पाप हुआ है, हमसे गलती हुआ है कह के कहना चाहिए। వాళ్ళు పాపం చేసి కూడా మేము పాపం చేయలేదు అన్నట్టు నటిస్తూ ఉంటే దేవునికి కోపం రాదా? और वे लोग पाप करके भी जो है नहीं किए जैसा वे लोग नौटंकी करने लगे, तो इस बात से कि परमेश्वर को क्रोध आएगा कि नहीं। అలా మరలా మరలా పాపం చేసి మరలా మరలా కప్పుకుంటూ ఉంటే దేవునికి మరింతగా కోపం రాదా? और बार बार पाप करके बार बार जब वे लोग ढांपने लगे तो क्या परमेश्वर को उससे क्या क्रोध नहीं भड़केगा उसका? అలా కోపాన్ని అణుచుకొని అణుచుకొని క్రోధంగా తయారవదా? और वो इस प्रकार के जो है वो पाप को उसी ढांपते ढांपते उसका क्रोध क्या भड़केगी नहीं? అలా ఏదేని తోట నుంచి క్రోధాన్ని అంతటిని ఆయన లోపల పెట్టుకుంటే ఆ క్రోధంతో ఎవరి మీద గుమ్మరించాలి? और वो जो अदन की वाटिका में जो हुआ था वो क्रोध को जब उसने अपने आप में सीमित रखकर अब जब बढ़ जाता है तो वो किसके ऊपर में उड़ेलेगा? ఈ ప్రపంచం మీద ఆయన క్రోధాన్ని కుమ్మరిస్తే ప్రపంచం ఎంతసేపు ఉంటుంది? और अगर उसके क्रोध को यदि इस संसार के ऊपर में उंडेल दे तो ये संसार का क्या परिस्थिति होगी? పాపాత్ముడు మరణించడం ఆయన చిత్తం కాదు. कोई भी पापी जो है मर जाए वो कभी नहीं चाहता, తన మార్గాన్ని మార్చుకోవడం ఆయన చిత్తం. वो चाहता है कि वो अपने मार्ग बदल ले, अपने मार्ग फिरा ले। పాపి మరణించకూడదు, पापी मरना नहीं चाहिए పాపి మార్గాన్ని మార్చుకోవాలి. और पापी को जो है अपने मार्ग बदल लेना चाहिए। పాపి బ్రతికే ఉండాలి, पापी को जीवित रहना है, ఆ పాపాన్ని గురించి ఆ పాపి పశ్చాత్తాపడాలి. उस पाप के विषय में जो पापी को जो है पश्चाताप कर लेना है। ఈ రెండు విషయాలు ఎలా నెరవేరుతాయి? ये दोनों कैसे पूरे होंगे? ఆయన క్రోధాన్నంతటిని దేవుని గొర్రెపిల్లగా వచ్చిన యేసుక్రీస్తు మీద కుమ్మరించడం ద్వారా సాధ్యమవుతుంది. और ये तभी संभव हो सकता है जो परमेश्वर का मेमने के रूप में आया, और जब उस कटोरे को वो लेगा तभी जो है ये संभव हो सकेगा मानव जाति के लिए। ఆయన క్రోధము తీరుతుంది, और उसका क्रोध भी जो है भड़कता है, మానవుడికి పశ్చాత్తాపం వస్తుంది. और उसका क्रोध जो हट जाती है और मनुष्य जाति को जो है उद्धार प्राप्त होता है। దేవుని క్రోధం తీరింది, మానవుడు పశ్చాత్తాపడుతున్నాడు. और परमेश्वर का क्रोध टला और मनुष्य जाति का जो है उसके अंदर में पश्चाताप भी आई। ఇవి రెండు జరగాలంటే యేసుక్రీస్తు ఆ క్రోధాన్ని అంతటిని త్రాగాలి. और ये दोनों होना है तो प्रभु यीशु मसीह को वो जलजलाहट का कटोरे को पीना है। ఏదేని తోటలో జరిగిన తప్పుకి గెత్సమనే తోటలో పర్యవసానాన్ని యేసుక్రీస్తు అనుభవించాడు. और अदन की वाटिका में जो घटना घटी उसे यीशु मसीह ने जो है वो गेत्सेमनी के बाग में जो है उसने उसे टालने की प्रतिक्रिया उसने किया। ఈ రోజు క్రైస్తవులుగా గెత్సమనే తోటలో యేసుక్రీస్తు ఏడ్చిన ఏడుపుని చదువుతూ కూడా తెలుసుకుని కూడా పాపానికి వెళ్తున్నాం కదా. और आज जो है मसीह लोग जो है प्रभु यीशु मसीह का उस गेत्सेमनी में जो उसने प्रार्थना किया था इस विषय को पढ़ने के बावजूद भी जो है आज मसीह लोग गुनाह पे गुनाह किए जा रहे हैं। అలా పాపానికి పరుగులెత్తుతూ ఉన్నప్పుడు గెత్సమనే తోటలో ఆయన ఏడ్చిన ఏడుపు నీకు వినిపించట్లేదా? आप ऐसे पाप के रास्ते में, पाप के दलदल में आप जो है चले जा रहे हैं, अंधेरे में चले जा रहे हैं, क्या उस प्रभु यीशु मसीह का गेत्सेमनी के बाग में प्रार्थना का उस विषय को पढ़ के भी आपके अंदर में कोई बदलाव नहीं हो रहा है? యేసుక్రీస్తు ఏడ్చిన ఆ ఏడుపుని మెలకువతో గమనించినప్పుడు పాపాన్ని మనం పెంచి పోషించలేము. और इस प्रकार से अगर हम प्रभु यीशु मसीह की प्रार्थना को जागते हुए यदि हम उसको जो है निहारे तो हमारे किए हुए पापों को जो है हम और आगे बढ़ने नहीं देंगे। మనం చేసిన పాపాలకి ఒకసారి ఆయన గెత్సమనే తోటలో ఏడ్చాడు, మరణం పొందినంతగా ఏడ్చాడు. और हमारे किए हुए गुनाहों की वजह से जो है प्रभु यीशु मसीह ने जो है अपने प्राण जाने तक जो है उसने आंसू बहाकर रोया। మరలా మనం పాపానికి తిరిగినప్పుడు యేసుక్రీస్తు రెండవసారి వచ్చి మరలా మన కోసం ఏడవాలనా? क्या हम जो है इसी से गुनाह करते चले जाएं और क्या प्रभु यीशु मसीह फिर आकर उस गेत्सेमनी में जाकर हमारे लिए वो रोए? మనం పాపాన్ని మానుకుంటే సరిపోదా? क्या हम अगर हमारे पापों को छोड़ दें तो क्या ये होगा नहीं?
క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా మరలా పాపాన్ని తిరుగుతున్నాం కదా. యేసు ప్రభు గెత్సమనే తోటలో ఏడుపుని గౌరవించకుండా और इसलिए हम मसीह कहलाने के बावजूद भी जो हम जाकर पापों को करते हैं, लेकिन प्रभु यीशु मसीह ने जो गेत्सेमनी के बाद में किया था, क्या उस बात को हम ध्यान नहीं कर रहे हैं? అలాంటి వాళ్ళ గురించి యేసు గురించి చెప్పిన మాట, और इस प्रकार के करने वालों के लिए जो कहा जाता है, అక్కడ ఏడుపును, అక్కడ वहाँ के जो रोना పండ్లు కొరుకుటయు ఉండును. और वहाँ पे जो है दांत पीसना नहीं रहेगा. ఎందుకు ఏడుపు? सॉरी, क्षमा कीजिए. वहाँ पे रोना, और उन लोगों के लिए वहाँ पे रोना और दांत पीसना होगा. వారు వెలుపట పడవేయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. और वहाँ पे अंधेरे में जो है उनको डाल दिया जाएगा या फिर फेंक दिया जाएगा, जहाँ पे रोना और दांत पीसना होगा. ఎందుకని ఒక మానవుడు నిత్యము ఏడుస్తూ పండ్లు కొరుకుతూ అంత వేదన అనుభవించాలి? क्यों एक मनुष्य को जो है वहाँ पे वो फेंक डाला जाएगा और वहाँ पे रोना और दांत पीसना होगा उसके लिए? వారు బ్రతికున్నప్పుడు గెత్సమనే తోటలో యేసుక్రీస్తు ఏడ్చిన ఏడుపును గౌరవించలేకపోయారు కాబట్టి. क्योंकि वे जब तक जीवित रहे, प्रभु यीशु मसीह का वो रोने का विषय को जो अपने जीवन में उसको वे लोग एहसास नहीं किए थे. మనం చనిపోక ముందే యేసుక్రీస్తు మన కోసం ఏడ్చాడు. और हम मरने से पहले हमारे लिए प्रभु यीशु मसीह ने रोया. మనం చనిపోక ముందు అనే కంటే మనం పుట్టక ముందే ఏడ్చాడు. और हमारे मरने से पहले या फिर हमारे जन्म से पहले से ही प्रभु यीशु मसीह ने रोया. అలాంటి యేసుక్రీస్తు గెత్సమనే ఏడుపుని గౌరవించలేని వాళ్ళ భవిష్యత్తు అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. और ऐसा रोना जो प्रभु यीशु मसीह का रोना, जो लोग जो है अपने जीवन में एहसास नहीं करते हैं, उन लोगों के लिए वो स्थान होगा जहाँ पर जो है रोना और दांत पीसना होगा उनके लिए. యేసుక్రీస్తు గెత్సమనే తోటలో ఏడ్చిన ఏడుపును బట్టి రెండు విషయాలు అర్థం చేసుకుందాం. और यीशु मसीह जो गेत्सेमनी के बाद में रोया था, उसमें से दो विषय को जो है हम लोग जानेंगे. ఒకటి, पहला, పాపాన్ని అసహించుకోవడం నేర్చుకుందాం. और पाप से हम घृणा करें, इस बात को हम सीखें. కారణం ఆ పాపమే యేసుక్రీస్తుని అంతగా ఏడిపించింది. क्योंकि वो पाप जो है यीशु मसीह को उतना रुला डाला. రెండు, दूसरा, యేసుక్రీస్తును ప్రేమించడం నేర్చుకుందాం. और यीशु मसीह से प्रेम करना हम सीखें. మనం పుట్టకంటే ముందుగానే మన పాపాలన్నిటికీ ఆయన ఏడ్చాడు కాబట్టి. हमारे जन्म से पहले से जो है प्रभु यीशु मसीह हमारे पापों के लिए वो रोया. మన పాపానికి అంతటికి రావాల్సిన క్రోధాన్ని అంతటిని ప్రతి చుక్కని ఆయనే తాగాడు కాబట్టి. और इसलिए से हमारे पाप के ऊपर में आने वाली वो क्रोध को जो है एक एक बूंद में जो है उसके शरीर से जो है बहाया गया, उतना उसने रोया. ఎవరికైతే ఈ గెత్సమనే తోటలో యేసుక్రీస్తు ఏడుపు గుర్తుండదో వారు మరలా పాపాన్ని తిరుగుతారు. जो कोई जो है प्रभु यीशु मसीह का उस गेत्सेमनी बाग का जो है रोने का ध्यान नहीं रहेगा, वो और भी पाप पे पाप किए वो चले जाएंगे. ఆ రోజు శిష్యులు నిద్రపోయినట్టుగా ఈరోజు మనం నిద్రపోవద్దు. और उस समय जब चेले सो गए थे, सो रहे थे, उस रीति से हम आज ना सोए प्रियो. కనుక యేసు ప్రభు గెత్సమనే తోటలో ఏడ్చిన ఏడుపును గుర్తుపెట్టుకుందాం, పాపాన్ని అసహించుకుందాం, యేసుక్రీస్తును ప్రేమించడం ప్రారంభిద్దాం. और उस यीशु मसीह का जो प्रार्थना के समय में उसने की थी उसको हम स्मरण रखें और हम पापों से फिरें और हम प्रभु यीशु मसीह से प्रेम करने वाले मसीह बने. పాపాన్ని అసహించుకుందాం, యేసుక్రీస్తును ప్రేమిద్దాం. पाप से हम घृणा करें और प्रभु यीशु मसीह से हम प्रेम करें. దేవుడి వాక్యాన్ని దీవించును కాక. परमेश्वर इस वचन के द्वारा हम सबको आशीष देवे. ఆమేన్.